ఇప్పుడైతే టేస్ట్ చేస్తాం. మసాలాలు వేసేసుకుందామండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వైజాగ్ వాల్ బ్లాగ్. ఈరోజు చికెన్ స్పైసీ పులావ్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా ఈజీగా తక్కువ సమయంలోనే ఈ చికెన్ స్పైసీ పులావ్ని చేసేసుకున్నాము. మరింకెందుకు ఆలస్యం, మనం చికెన్ స్పైసీ పులావ్ని చేసేసుకుందాం పదండి. ముందుగా తెప్పాల్లో కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసిన చికెన్. అలాగే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ముందుగా కేజీ బాస్మతి రైస్ నానబెట్టుకున్నామండి. అలాగే దానికి సరిపడా 2 గ్లాసులు వాటర్, అంటే 1 గ్లాసు బాస్మతి రైస్ అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మసాలా వేసేసుకుందాము. లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు, అనాస్ పువ్వు, మరాఠా మొగ్గ, సాజీరా, అల్లం వెల్లుల్లి ఇలా వేసుకోవాలి చెదపకుండా. బిర్యానీ ఆకు, ఈ మసాలా అంతా వేసేసుకుందాము ఈ చికెన్ ఉడకబెట్టిన దాంట్లో. అలానే కొద్ది సాల్ట్ కూడా, కొద్ది పసుపు, కొద్ది కారం. ఇవన్నీ బాగా ఉడకనియాలి చికెన్తో కలిపి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. వీళ్ళు బాగా మసలనిచ్చి చికెన్ బాగా ఉడకనివ్వాలి. ఒక 70% కుక్ చేసుకోవాలి. ఇలా మసులుతున్నాయి బాగా, చికెన్ ఉడకనివ్వాలి. అలాగే మసాలాలు ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లో దిగాలి. మూత పెట్టేద్దాం. 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, అలానే 4-5 పచ్చిమిర్చి, 2 టమాటా ముక్కలు పెద్దవిగా కోసుకున్నవి మిక్సీలో వేసుకోవాలి. అలాగే కొద్దిగా మసాలా కూడా ఉంది. మిరియాలు, కొద్దిగా రాతి పువ్వు, 1 స్పూన్ రాతి పువ్వు, దేని పువ్వు, జాపత్రి, కొద్దిగా మిరియాలు, 1 స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు. ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసేద్దాం. చికెన్ చెక్ చేసుకుందాము. ఆల్రెడీ స్టవ్ సిమ్లోనే పెట్టాను. కుక్ అయిపోయింది. మళ్ళా బాగా మెత్తగా ఉడికిపోతే ఫ్రై చేసేటప్పుడు ఈడిపోద్ది. ఈ మాత్రం ఉంచుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని వీటిలో పీసులన్నీ తీసేసుకోవాలి. స్టవ్ పక్కన పెట్టేసుకుందాం. ప్రస్తుతానికి గిన్నె పక్కన పెట్టేసుకుందాం. ఆనియన్ వేపుకున్న ఆయిల్ వేస్తున్నాను. 50 గ్రామ్స్ ఉంటుంది. అలానే 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. స్టాక్లో ఉన్న చికెన్ పీస్ అంతా ఏరేస్తున్నాను. మసాలా వదిలేసుకోవాలండి. ఓన్లీ చికెన్ పీస్ వేస్తున్నాను. అక్కడక్కడ ఒకటి వచ్చేస్తాయి, అన్నీ ఏరలేము. ఓన్లీ చికెన్ పీస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇది సపరేట్ చేసేద్దామండి. ఈ సైడ్కి తీసుకోవాలి. ఇలా సపరేట్ చేసేసానండి. ఓన్లీ చికెన్ పీసే తీసుకోవాలి. మరిగిన ఆయిల్లో వేసుకోవాలి. మరి ఎక్కువ రోస్ట్ వద్దండి, బాగా గట్టిగా ఆర్డ్గా తయారైపోతాయి. ఈ రెసిపీ తప్పక ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. తింటే వదిలిపెట్టు. అలాగే మనీష్ గ్రీనరీ ఛానల్లో కల్మీ బిర్యానీ ఉందండి. ఎక్సలెంట్గా ఉంటుంది ఆ బిర్యానీ. ఆ బిర్యానీ వీడియోస్ కూడా రాలేదు. నేను చేసి అప్పుడే 2 ఇయర్స్ అయిపోయింది ఆ రెసిపీ చేసి. మరిగిన ఆయిల్లో ఇవి వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి.
పేస్ట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, మిరియాలు ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే పచ్చి స్మెల్ పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైని మీడియంకి పెట్టుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. నీట్గా ఫ్రై అయిపోయిందండి, బాగా వేగింది, పచ్చి స్మెల్ అంతా పోయింది. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ వేసుకున్నాం. ఫ్రై అయినాక ఒక 100 గ్రామ్స్ ఉంటాయి. లైట్గా ఫ్రై గంట ముందు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ అంతా తీసేసి మసాలా పేస్ట్లో వేస్తున్నాం. రైస్కి ఆయిల్ అంతా పట్టినట్టు మసాలా కలుపుకోవాలి. స్టవ్ హైలోనే పెట్టుకోవాలి. మసాలాస్, కారం అన్నీ మనం ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ పెంచుకోవచ్చండి. లేదంటే పిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నట్లయితే కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు. బాస్మతి రైస్ 2-3 నిమిషాలు ఫ్రై అయింది. ఇప్పుడు ఉంచుకున్న చికెన్ని వేసేసుకుందాము. మరొకసారి కలిపేద్దాం. ఎక్కువ చికెన్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కేజీన్నర ఇలాగ వేసుకుంటే, కేజీ రైస్ కేజీన్నర వేసుకుంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది. కానీ చికెన్ తినే వాళ్ళు ఉంటే అది సేవ్ అయిపోతుంది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ రైస్ పులుసు పెట్టుకున్నాను కదా, మీడియంలో పెట్టి చికెన్ ఉడకబెట్టాను. ఎక్కువ వాటర్ ఏమీ పోలేదు, అంటే మరిగిపోయి ఇంకిపోలేదు. అందుకని స్టాక్ ఉంది కదా, స్టాక్ వడకట్టేసి వేసుకున్నాం. వేస్ట్ అంతా చికెన్ ఉడకబెట్టి ఉంచుకున్నాం కదండి, స్టాక్ అంతా ఇలా వడకట్టేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి చూసుకొని కలుపుకోవాలండి. మసాలా ఉంటుంది కదా, వాటర్లో బాగా కలిసినాక సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంది. కొద్ది సాల్ట్ పడుతుంది. స్పైసీ అది కరెక్ట్గా ఉంది, మరి ఏం ఘాటుగా ఏం లేదు. స్టవ్ హైలోనే పెట్టేసుకున్నాము. ఇది పైన ఒక మూత పెట్టేద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. 15 నిమిషాలు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూద్దాం ఎంతవరకు రెడీ అయిందో. బాగానే అయింది. ఇప్పుడు వెంటనే కలుపుకూడదండి, ఒక 10 నిమిషాల తర్వాత కలుపుదాము. రెడీ మాత్రం అయిపోయింది. వేడి వేడి పులావ్ సర్వ్ చేసుకున్నాను. గుమ్మ 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 వచ్చేస్తుంది. బాగుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. రెడీగా ఉంది. టేస్ట్ చేసి చెప్తాం. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పక ట్రై చేసి మా కామెంట్స్లో చెప్పండి రిజల్ట్ ఎలా ఉన్నదనేది. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎప్పుడు ఇదే పులావ్ వండుకుంటారు, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడైతే టేస్ట్ చేస్తాం. టేస్ట్ చేయకుండా ఎలా తెలిసింది అనుకుంటున్నారా? సాల్ట్ సరిపోయిందా లేదా చూసాం కదా. టేస్ట్ చేసేద్దామండి. సూపర్ ఉందండి. ముక్క కూడా బాగా ఉడికింది. ముక్కకు కూడా అన్నీ ఎక్కాయి, ఎందుకంటే ముందుగా చికెన్లో అన్నీ వేసాం కదా. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని చూసిన వారు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.
మరిన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇంకా ఆగలేకపోతున్నాను, తినేస్తాను. బాయ్.